షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిరు ఆశల వర్షం మరి నన్ను విడిపోయావే కొలనే కొలలా కరివే శిలలా దిగిరాలి ప్రతి క్షణము క్షణము గిరే ప్రియా గాయాలను మాన్పే మంది కాంతం అలైకేది పంపించేశా. ఇంకా నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం. రేయ్, ఈసారి అవకాశం చేజార్చుకుంటే ఆ మన్మధుడు కూడా నిన్నేం చేయలేడు. ఇంకా మొత్తం నుంచి పని గారు ఇచ్చేస్తా. అమ్మ నాకు సిగ్గే అతంది ఈ అవసరం చచ్చినాడు. నాన్న వంశీ, నేను చెప్తున్నాను విను. ఈయన గీసిన వసుంధర బొమ్మే నీ హార్ట్ ఫ్రెండ్ అనిపిస్తుంది నాన్న. అందుకే వీళ్ళని నిజం చెప్పమంటున్నాను. వీళ్ళ కుట్రలు కుతంత్రాలని ఎండగట్టేస్తుందని వసుంధరాని దూరంగా పంపించేశారు. ప్రతి నిజం వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను. నా జీవితంలోకి రావాల్సింది వసుంధరాని తెలిసే ఇలా చేశారు. దొంగతనం నెపం మోపి పంపించిన వసుంధర దూరం కాదు, ఎప్పటికీ దూరం కాదు. ఇది నిజం, నేను చెప్పేది నిజం. నిజం సార్, నాకు తను ఎక్కడుందో కనిపించట్లేదు. అదిగో అటు చూడు, నా హార్ట్ ఫ్రెండ్ కనిపిస్తుంది. వసుంధరా, ఐ లవ్ యూ. నా జీవితాన్ని మార్చింది నువ్వే. చిన్నప్పుడు హాస్పిటల్కి వచ్చింది కూడా నువ్వే వసుంధరా. ఈ రాముడి నాణ్యాన్నిచ్చి నాకు ప్రాణం పోసింది నువ్వే వసుంధరా.
రాక్షసుడిగా ఉన్న నన్ను రాముడిగా మార్చిన దేవతవే నువ్వు. నేను ప్రేమించిన నిన్ను నువ్వు అని తెలుసుకోలేక నిన్నే వెంట పెట్టుకుని 4 దిక్కులు తిరిగాను వసుంధర. నీ మీద కోప్పడి నీ మనసును బాధ పెట్టాను. నిన్ను క్షమించమని అడుగుతున్నాను. అలా అనకండి సార్. సార్ అని పిలిచి దూరం పెట్టకు వసుంధర. వంశీ అని పిలు. మిమ్మల్ని పేరు పెట్టి ఎలా పిలవగలను సార్? అడవికి వెళ్ళినప్పుడు ఇద్దరిని జంట అనుకొని వేళ్లకి పచ్చబొట్టుతో ఉంగరాలు వేశారు. మనిద్దరం ఒక్కటే అని విధి చాలాసార్లు నిరూపించినా నువ్వు కూడా నాకెందుకు చెప్పలేదు వసుంధర? చెప్పాలనున్నా మాట పెదవి దాటలేదు సార్. ఈ లగ్నపత్రికలో ఏముందో తెలుసా? పెళ్లి కూతురుగా నీ పేరే ఉంది. మీరు పెంచుకున్న మంగే ఈ ఆస్తికి వారసురాలు అవడానికి అర్హురాలు. మళ్ళీ ఏంటమ్మా? నా మనసుకు గంగ వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఏంటి జన్మయ్య, ఏమైంది? అక్కడ సూర్యం బాబు కొండపైన ఉన్న గుడికి మోకాళ్ళతో మెట్లెక్కుతున్నాడమ్మా. ఎందుకు మావయ్య? తను ఎందుకు అలా చేస్తున్నాడు? అసలే ఆ గుడి చాలా పెద్ద గుడి అంటమ్మా. మామూలుగా మెట్లెక్కాలంటేనే చాలా కష్టం అమ్మా. యాక్సిడెంట్ కేసు గురించి వచ్చారు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్. షీ ఈజ్ డెడ్. ఏమిటున్నారు డాక్టర్? ఎస్ మేడం, షీ ఈజ్ నో మోర్. అంటే మా అమ్మమ్మ? డాక్టర్ గారు ఒకసారి మేము ఆవిడని చూడొచ్చా? ఓకే రండి. రండి. మంగ ఖచ్చితంగా ఈ రూమ్ లోనే పెడుతుంది. వేరే రూమ్ లో పెట్టే అవకాశమే లేదు. జాగ్రత్తగా వెతికితే కనిపిస్తాయి. సాయంత్రం వరకు నేను ఈ గుళ్ళోనే ఉండాలని నిన్న నిత్య బెదిరించింది కదూ? నిత్యలా బెదిరిస్తుంది? తను చనిపోయింది కదా. తను చనిపోయిందో లేక మా అత్తారింట్లో ఉందో ఇప్పుడే వెళ్ళి తెలుస్తాను. నేను వెళ్తున్నాను. ఏమనుకున్నావు లత గురించి? మిటకరిస్తున్నావు ఏంటి కళ్ళు? గుడ్లు లాగేస్తాను. ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆషామాషి అనుకుంటున్నావా?
ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే నలుగురిని కంటే నలుగురిని నీకు ఇచ్చి చేసుకోవాలా? ఆమెకి సక్రమంగా విడాకులు కాలేదు కాబట్టి అయినాయి మేడం. ఏమైనాయి? కోట్లు అయినాయా? అయినాయి మేడం. ఎక్కడున్నాయి పేపర్లు చూపి? మేడం నా దగ్గర ఎట్లుంటాయి మేడం? అమ్మ దగ్గరనే ఉన్నాయి మేడం. అమ్మ దగ్గర పెట్టుకున్నది. ఇద్దరు తోడు దొంగలు అందరి జీవితాలు నాశనం చేయడానికి వచ్చినారు మీరిద్దరు. నన్ను నాతో వాళ్ళు సక్రమంగా ఉంటాయి కదా మేడం. వాళ్ళ అవసరం లేదు. నీ జీవితం నాశనం అయింది, నీ చెల్లెల జీవితం నాశనం అయినప్పుడు నువ్వు పెట్టాలి కేసు. అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించద్దు. అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తావు. 4 రోజులు ఇంటికి వచ్చేస్తే నువ్వు ఆ అమ్మాయిని పెట్టుకుంటావు. మళ్ళీ 4 రోజులు ఈ అమ్మాయి వస్తే ఈ అమ్మాయిని పెట్టుకుంటావు. ఎంతమందిని పెట్టుకుంటావు? లేసి కొడతాను మర్యాదగా ఆన్సర్ చెప్పకపోతే. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.